నాకు జీఎస్టీ అప్లై కాదు, టీడీఎస్ అప్లై కాదు, నా ఇన్కమ్ రిబేట్తో కలుపుకుంటే 12 lakhs లోపలే ఉంది కాబట్టి నాకు ట్యాక్స్ కూడా పడదు అని ధీమాగా ఉన్నారా? అయితే వెంటనండి చెప్తాను. ఇవాళ ఒకతను 23-24 ఇయర్కి సంబంధించిన నోటీస్ పట్టుకొని వచ్చాడు. డిపార్ట్మెంట్ ఏమని అడుగుతుంది? నువ్వు ఎంత ఇన్కమ్ చూపించావు అని అడగట్లా. ఆ ఇన్కమ్కి సోర్స్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి కావాల్సిన ఎవిడెన్సెస్, ఇన్వాయిసెస్ ఉన్నాయా, అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏ పార్టీ దగ్గర నుంచి వచ్చింది, అండ్ దానికి సంబంధించిన బ్యాంక్ టర్నోవర్ ఎక్కడ జరిగింది, ఏ బ్యాంకులో ఎంతెంత పడింది, ఈ డీటెయిల్స్ అడుగుతుందండి. చాలామంది ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం అని చెప్పను, క్రెడిట్ కార్డు కోసమనో, లోన్స్ కోసం అని చెప్పను, బిజినెస్ ఇన్కమ్ అని, కమిషన్ ఇన్కమ్ అని, కన్సల్టెన్సీ ఇన్కమ్ అని చెప్పని, అదర్ ఇన్కమ్ అని, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని చెప్పని చూపించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఓకే, చేయండి, కాదంటలా. బట్ దానికి సపోర్టింగ్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఏ ఇన్కమ్ అయితే చూపించారు. ఇంతకు ముందు అయితే కనుక 7 lakhs రిబేట్ కూడా కలుపుకుంటే 7 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉండేది. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్కి అయితే 12 lakhs వరకు రిబేట్తో కలుపుకొని 12 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉండేది. సో కొంతమంది ఏంటంటే ఈ రిబేట్ లోపల వచ్చే విధంగా ట్యాక్స్ లేకుండా ఉండే విధంగా ఇన్కమ్ చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏమడుగుతుందంటే నీకు ప్రాపర్ సోర్స్ ఉందా లేదా, ఆ సోర్స్కి కావాల్సిన ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా, అంటే ఇన్వాయిసెస్ అవ్వచ్చు, అగ్రిమెంట్స్ అవ్వచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, జీఎస్టీ రిటర్న్స్ అవ్వచ్చు, ఇవన్నీ చూపించాలి. కాబట్టి మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఒకవేళ కనుక మీరు చూపించలేకపోయినా, అంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినా, ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి ఆఫీసర్ సాటిస్ఫై అవ్వకపోతే కనుక పాత యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద అయితే 79% ట్యాక్స్, 60% ట్యాక్స్, 25% సర్చార్జ్, 4% సెస్, మొత్తం కలిపితే 79% ట్యాక్స్ వేస్తారు. అదే కొత్త యాక్ట్ కింద అయితే కనుక 30% ట్యాక్స్, 25% సర్చార్జ్, 4% సెస్, అన్నీ కలిపితే 39%, అంటే కరెక్ట్గా సగం చేశారు కొత్త యాక్ట్లో అయితే. అంటే ఉదాహరణకి ₹1,00,000 ఇన్కమ్ ఉంటే మీరు ట్యాక్స్ అయితే ఏం పే చేయక్కర్లేదు, కానీ ఐటీ రిటర్న్ ప్రకారంగా చేసి ఉండరు. బట్ ఇప్పుడు కనుక అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్ కింద కనుక దొరికితే 39,000 పే చేయాల్సి వస్తుంది. సో అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు కాబట్టి, లేదా మీరు చేసిన ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫాక్టరీగా లేదు కాబట్టి. సో ఆయన సాటిస్ఫై అవ్వాలి అంటే, ఆఫీసర్ సాటిస్ఫై అవ్వాలి అని అంటే మీరు సపోర్టింగ్ ఎవిడెన్సెస్ అన్నింటిని మెయింటైన్ చేసుకొని అప్పుడు అంత ఇన్కమ్ని చూపించి ఐటీఆర్ ఫైల్ చేయండి. కాబట్టి మీరు ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అవన్నీ నా దగ్గర ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఆ ఎవిడెన్సెస్ అన్నింటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయండి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ అప్డేట్స్, stay tuned our channel, and before filing the return, consult a expert chartered accountant and then file your return. So please follow our channel. చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ ఫాలో చేయట్లేదు. ఫాలో చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.